హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం జనగాం డిస్టిక్ పాలకుర్తి మండలంలో ఉన్న వల్మిడి రామాలయం టెంపుల్కి వెళ్తున్నాం. ఒక పీస్ఫుల్ వైబ్ అయితే మీకు కనిపిస్తుంది. చాలా బాగుంటుంది టెంపుల్. మనం ప్రజెంట్ వల్మిడి విలేజ్లో అయితే ఉన్నాం. టెంపుల్ ఇక్కడ నుండి జస్ట్ 1 కిలోమీటర్ అలా ఉంటుంది. కొండపైన ఉంటుంది. చాలా బాగుంటుంది. మీకు స్థల పురాణం ఏంటి, అసలు దీని హిస్టరీ ఏంటి అనేది నేను కొండపైకి వెళ్ళాక మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ కమాన్లో నుండి జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. గైస్, మనం ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఉంది కదా, ఈ కమాన్ ఉంది కదా, ఇంట్లో నుండి స్టెప్స్ మీద వెళ్ళాలంటే ఈ స్టెప్స్ ఎక్కి వెళ్ళొచ్చు పైకి. టెంపుల్ అక్కడ ఉంది. కానీ మనం కార్లో వచ్చాం కదా, బై రోడ్ ఇట్లా రోడ్డు ఉంటుంది. రోడ్లో నుండి వెళ్ళిపోవచ్చు. ఇది స్ట్రైట్ రోడ్ ఉంది కదా, ఇది టెంపుల్కి వెళ్తుంది. ఇటు వెళ్తే వేరే విలేజ్ వస్తుంది. ఇలా వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదే టెంపుల్. లోపలికి వెళ్ళి చూద్దాం. చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంది. ఎవ్వరు లేరు, బాగుంది. పీస్ఫుల్ అండ్ కామ్గా ఉంది. నాకు టెంపుల్స్ ఇలా తక్కువ జనాలు ఉంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్, ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ కోనేరు. ఇది అంటే నార్మల్గా తయారు చేసింది కాదు, న్యాచురల్గా ఏర్పడిన కోనేరు ఇది. ఏ సీజన్ అయినా ఈ కోనేరు ఇంతే ఉంటుంది. దీంట్లో వాటర్ అయితే తగ్గవు. అండ్ అంతే, ఈ కోనేరు లోపల సీతారాముల వారి విగ్రహాలు ఉన్నాయని ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుంది. అండ్ అంతే, ఇక్కడ సీతారాముల వారు ఫస్ట్ వెలిసిన పురాతనమైన ఆలయం. ఇక్కడ మనకు రాళ్లపైన చెక్కిన సీతారాముల విగ్రహాలు అండ్ మునుల విగ్రహాలు కూడా ఉంటుంది. ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఫ్రెండ్స్, టెంపుల్ అయితే సూపర్ ఉంది. చాలా పీస్ఫుల్ ఉంది. కొండ మీద చల్లటి గాలి వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ స్థల పురాణం గురించి చెప్పుకోవాలంటే, రామాయణాన్ని రాసిన వాల్మీకి మహర్షి ఇక్కడ తపస్సు చేశారని పురాణాల ప్రకారం తెలుస్తుంది. అండ్ అంతే, ఈ కొండ పక్కన ఇంకో కొండ ఉంది. అది మునుల గుట్ట అని పిలుస్తారు. దాని మీద ఇప్పటికీ మునులు ఉన్నారని నమ్ముతారు ఇక్కడ ప్రజలైతే. ఈ గుడి 2023లో ఓపెన్ చేశారు. కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. అంతకుముందు నార్మల్గా చిన్న గుడి ఉంటుండే. అండ్ ఇక్కడ శ్రీరామనవమి రోజు ఘనంగా సీతారాముల కళ్యాణ వేడుకలు అయితే ఇక్కడ జరుగుతాయి ఎవ్రీ ఇయర్. అండ్ అంతే, ఇక్కడ జాతర జరుగుతుంది. శ్రీరామనవమి అయిపోయాక 10వ రోజు ఈ కొండపైన అయితే జాతర జరుగుతుంది. ఎగ్జాక్ట్ 10 రోజులకు నైట్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అంతే, ఈ కొండ మొత్తం లైట్లతో వెలిగిపోతుంది. ఈ గుడిని 2023లో ఎక్స్ సీఎం కేసీఆర్ గారు సహకారంతో అండ్ అంతే పాలకుర్తి కాన్స్టిట్యున్సీ ఎక్స్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు సహకారంతో అయితే ఇది కొత్తగా నిర్మించబడింది. అండ్ అంతే 2023లోనే ఓపెన్ అయింది. ఈ స్థల పురాణం గురించి ఇంకా పూర్తి వివరాలు ఈ ఆలయ అర్చకులు కళ్యాణ సుందరాచార్యుల గారిని అయితే అడుగుదాం. ఆయన మాటల్లోనే విందాం. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఒలిమిడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం పురాతనమైనది, త్రేతాయుగం నాటిది. ఇక్కడ స్వయంభూ ఆలయం కూడా ఉంది. ఈ గ్రామం పేరు వాల్మీకాపురం. రాను రాను ఒలిమిడి గ్రామంగా రూపాంతరం చెందింది.
నా పేరు చక్రవర్తుల కళ్యాణ సుందరాచార్యులు. ఈ ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాను. ఇక్కడ స్వయంభూ ఆలయం కోనేరులో పండిత ఆళ్వార్లు అవతరించిన ఆలయం. ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 2023 సెప్టెంబర్ 4న ఈ ఆలయం ప్రతిష్ట గావించింది. ఇక్కడ ఈ ఆలయం రాముని వారి పాదాలు ఉండేవి. ఆ పాదాల మీద రామాలయం నిర్మించి ప్రతిష్ట చేయబడింది. సుమారుగా 3 సంవత్సరాలుగా ఈ ఆలయం పూజలు అందుకుంటుంది. ఇక్కడ వాల్మీకి ఆశ్రమం ఉంది. వాల్మీకి గుట్ట కూడా ఉంది. ఆ గుట్టలో మునులు తపస్సు చేసినారు. ఇక్కడ గుడి వెనుక కోనేరు ఉంది. ఆ కోనేరులో భక్తులు స్నానం ఆచరించి భక్తులు నీళ్లు నెత్తులు జరుగు సంప్రోక్షణ చేసుకుంటుంటారు. ఇక్కడ పూర్వం నుంచి కూడా స్వయంగా వెలిసిన పాలగుండంలో నీళ్లు భక్తులు తీసుకుపోయి పంట పైర్ల మీద కూడా చల్లుకుంటున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా చైత్రశుద్ధ పంచమి నుండి పౌర్ణమి వరకు 10 రోజులు బ్రహ్మోత్సవాలు శ్రీరామనవమి మహావైభవపేతంగా జరుగుతుంది. ఇక్కడ ప్రతి శనివారం కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ జనవరి భోగి రోజు గోదా కళ్యాణం రమాసహిత సత్యనారాయణ స్వామిని నిర్వహిస్తుంటాం. జనవరిలో వచ్చే ముక్కోటి ఏకాదశి రోజు కూడా ఉత్తర ద్వార దర్శనం వలన భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని ధరించి సేవించి బ్రహ్మోత్సవాలు 10 రోజులు జరుగుతుంది. 5 రోజులు 3 రోజులు అధ్యయనోత్సవాలు 5 రోజులు హోమాలు సేవలు. ఇక్కడ చక్రవరి 5వ రోజు చక్రవరి, 6వ రోజు పారువేట, శ్రీ పుష్పయాగం అంటే నాగబలి శ్రీ పుష్పయాగం దోపోత్సవంతో ఇక్కడ కార్యక్రమాలు పూర్తవుతాయి. సన్ రైజ్ టైంలో అండ్ ఈవినింగ్ సన్సెట్ టైంలో వస్తే మాత్రం సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. అది మాటలో చెప్పేది అయితే కాదు, మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి అంతే. అది సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు మన వ్లాగ్. ఈ టెంపుల్ దగ్గర ఒక ఆల్మోస్ట్ 1.5 అవర్ అయితే స్పెండ్ చేసా. అండ్ అంతే కొన్ని డ్రోన్ షార్ట్స్ తీసా. ఒకసారి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ అంతే, ఫస్ట్ టైం డ్రోన్ యూజ్ చేస్తున్నా. నాకు డ్రోన్ ఆపరేటింగ్ తెలియదు, ఏం తెలియదు, బట్ ట్రై చేస్తా. బట్ ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు ది సబ్స్క్రైబ్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.